నేమకల్లు చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో పెన్షన్ల పంపిణీ. నాగార్జున వర్సిటీ భోజనంలో కప్ప, విచారణకు ఆదేశించిన విద్యాశాఖ. కాకినాడ షిప్ సీజ్పై మల్లగుల్లాలు, కోర్టును సంప్రదిస్తున్న పోర్టు అధికారులు. పులివెందులలో అవినాష్ అనుచరులకు షాక్, ఎత్తుకెళ్లిన కార్లను సీజ్ చేసిన పోలీసులు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న టీటీడీ. మరో 3 లక్షల మందికి రుణమాఫీ, సాయంత్రం ప్రకటించనున్న రేవంత్ రెడ్డి. రైతుల్ని మోసం చేసి పండగల కాంగ్రెస్ విజయోత్సవాలపై హరీష్ విమర్శలు. వికారాబాద్లో భూసేకరణకు కొత్త నోటిఫికేషన్, 71 ఎకరాలు సమీకరించనున్న సర్కార్. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం, ఎల్లుండి బాధ్యతల స్వీకరణ. అమెరికాలో ఖమ్మం యువకుడి హత్య, డబ్బు కోసం కాల్చేసిన దుండగులు. చాక్లెట్లలో ప్రమాదకరమైన కెమికల్స్, హైదరాబాద్ కాటేదాన్లో బల్దియా దాడులు. విజయనగరంలో కారును ఢీకొట్టిన లారీ, స్పాట్లోనే 4 మృతి. తుఫాన్తో జనజీవనం అస్తవ్యస్తం, చెన్నైలో నీట మునిగిన ఇళ్లు. శబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ. ఇమ్రాన్ విడుదల కోసం అల్లర్లు, అట్టుడికి పోతోన్న పాకిస్తాన్. నైజీరియాలో పడవ బోల్తా, 100 మంది గల్లంతు.